వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. కుక్క మిత్రం. ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు. రాజుకు జంతువులు అంటే చాలా ఇష్టం. ఒకరోజు అతనికి తన తాతయ్యతో పాటు పంట పొలానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ రాజు పంట పొలంలో పనిచేస్తుండగా ఒక కుక్క శబ్దం వినిపించింది. రాజు తాతయ్యతో కలిసి ఆ శబ్దం వైపుకు అడుగులు వేశారు. అక్కడ ఒక చిన్న కుక్క పిల్ల ఓ బెల్లం మొక్క పక్కన త్రవ్వుతోంది. ఆహా! ఇది ఎంత అందమైన కుక్క పిల్ల అని రాజు సంతోషంగా అన్నాడు. కుక్క పిల్ల కూడా రాజును చూసి ముద్దుగా వాలింది. రాజు తాతయ్యకి అనుమతి తీసుకుని ఆ కుక్క పిల్లను ఇంటికి తీసుకువెళ్లాడు. అప్పుడు నుండి రాజు ఆ కుక్క పేరు బోబ్బీ అని పెట్టాడు. రాజు రోజూ బోబ్బీతో ఆడుకుంటూ ఉండేవాడు. వాళ్ళు ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు రాజు బయట ఆడుకుంటూ దారి తప్పాడు. రాజు ఎటుపోవాలో తెలియక ఆందోళన చెందాడు. అప్పుడు బోబ్బీ రాజుని వెతుక్కుంటూ వచ్చి అతనిని తల్లిదండ్రుల వద్దకు తీసుకువచ్చింది. ఇప్పుడు రాజు ఆ కుక్క పిల్ల బోబ్బీ ను ఎంతలా ప్రేమిస్తాడో అందరికీ తెలుసు. రాజుకు బోబ్బీ అతని జీవితంలో అద్భుతమైన మిత్రం అయ్యింది. నీతి: జంతువులు మనకు స్నేహితులుగా మారి మనకు సహాయం చేస్తాయి. కుక్కలు విశ్వాసంతో, ప్రేమతో మనలను కాపాడతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.